హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మధ్య మన బ్రదర్స్ యొక్క పాడ్కాస్ట్ అనేటువంటిది ఒక వేరే ఛానల్లో చూడటం అనేటువంటిది జరిగింది. 1 గంటన్నర పాటు జరిగినటువంటి పాడ్కాస్ట్. మొత్తం చూడాలంటే ఓపిక చాలా తక్కువ, కానీ దాన్ని చాలా స్పీడ్గా పెట్టేసేసి చూడటం జరిగింది అన్నమాట. అది దీని గురించే గతంలోనే ఒక 5 నెలల క్రితం ఆస్ట్రేలియాలో మన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ట్రేడింగ్ కూడా చేస్తుంటారు. అతను చెప్పాడు, ఏంటండి వీళ్ళు ఇంత అమాయకంగా ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. మనకు తెలిసినటువంటి విషయమే. పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి, పబ్లిక్ని బొట్టలో పడేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ప్రతి ఒక్కరు చేస్తుంటారు. వాళ్ళ మీద నాకేం ద్వేషం, కోపం ఇట్లాంటివంటివి ఏం లేవు. కానీ వాస్తవికత అనేటువంటిది పబ్లిక్ తెలియాలి. ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు సుభాషిష్ పాణిని చూడండి. మొన్న 4 రోజుల క్రితం వరకు విచ్చలవిడిగా లైవ్ ట్రేడ్స్ అనేటువంటివి చేశాడు. ఇండియన్ మార్కెట్లో ఎప్పుడైతే సెబీ అనేటువంటిది లాట్ సైజును 75% పెంచిందో, 75 లాట్ సైజు 75 చేసిందో నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పీరియన్స్ చేసిందో, ఎప్పుడైతే వాళ్ళకి బిజినెస్ అనేటువంటిది సాగడం తగ్గిపోయింది. ఎందుకంటే కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళు మరొకరు తగ్గిపోయారనమాట. ఎప్పుడైనా యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళ యొక్క ఆదాయ వనరులకి అననుకూలమైన పరిస్థితులు కనుక ఎదురైతే మరొక మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారనమాట. ఇవి ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ చేసేటువంటి విధానమే. కాబట్టి వీళ్ళు బిజినెస్ పీపుల్గానే మనం ఆలోచించాలి, కానీ వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించడానికి, మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా భావించకూడదు. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ వచ్చేసరికి దాంట్లో ఉన్న వాలటాలిటీ కానీ, ఒక్కొక్కప్పుడు దాంట్లో ఎవరైనా సరే ట్రేడర్స్, రిటైల్ ట్రేడర్స్ దాని యొక్క వాలటాలిటీ వీటన్నిటిని చూసి మనం కనుక కోర్సు కనుక నేర్చుకుంటే బాగా డబ్బు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫేమస్ అయినటువంటి వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోర్సులు జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. పబ్లిక్కి చాలా అవేర్నెస్ అనేటువంటిది వచ్చింది. సో ఎప్పుడైతే ఆ వ్యాపారం అనేటువంటిది తగ్గిపోయిందో, వీళ్ళు ట్రేడింగ్ ద్వారా సంపాదిస్తారు అని అనుకోవడం చాలా పిచ్చి భ్రమ అన్నమాట. అలా మనం కనుక ఊహించుకుంటే మనం చాలా మిస్గైడ్ అయినట్టే లెక్క. ఎందుకంటే ప్రొఫెషనల్గా వండర్ఫుల్ అయినటువంటి రిటర్న్స్ తీసేటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు యూట్యూబ్ని పెట్టడం కానీ, యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి రావడం కానీ, ఒక వీడియో మీద ఏదైనా పెడదాం సార్ అన్నా కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఓ ప్రొఫెషనల్గా ట్రేడ్ చేసుకునేటువంటి వాడు 4 గదుల మధ్య ఉండేసేసి వాడి పని ఏదో వాడు చేసుకుంటూ ఉంటాడు. మరి సుభాషిష్ పాణి ఒక 4 రోజుల నుంచి ట్రేడింగ్ అనేటువంటిదే చేయట్లేదు, లైవ్ ట్రేడ్స్ అనేటువంటిది ఇవ్వట్లేదు. ఎందుకని ఇవ్వట్లేదు? ఎందుకంటే ఎక్స్నెస్ అనేటువంటిది రిజిస్ట్రేషన్స్ని క్లోజ్ చేసేసింది. ఇప్పుడు వేరే దాన్ని పట్టుకొని దాన్ని ప్రమోట్ చేయలేరు. వీళ్ళు ఎక్స్నెస్తో టైప్ అయిపోయారు, దుబాయ్ వెళ్ళిపోయారు. విచ్చలవిడిగా డబ్బు అనేటువంటిది రెఫరల్ లింక్స్ ద్వారా, ఇంకో మనీ ద్వారా అట్లా విచ్చలవిడిగా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేవు. ఎక్స్నెస్ టార్గెట్ ఇస్తుంది, ఎంతమందిని మీరు రిజిస్ట్రేషన్ చేయించాలని. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు సపోర్ట్ అనేటువంటి చేయరు కదా. కాబట్టి ఆల్రెడీ రావాల్సినంతమంది రెఫరల్స్ వచ్చేసారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవడు రాడుగా, రిజిస్ట్రేషన్స్ లేవు కాబట్టి ఎవరైతే వాళ్ళ ద్వారా రిజిస్టర్స్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఎదురుగా వాళ్ళ ట్రేడ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి మనీ ఆదాయం అనేటువంటిది వస్తుంటుంది. సో ఇంత అవసరం ఏముంది పబ్లిక్కి గైడ్ చేయాల్సినంత అవసరం ఏముంది? పబ్లిక్కి ఇదిగో గోల్డ్ ఎక్కడ కొన్నాను, ఎట్లా ట్రేడ్ చేయండి చెప్పాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు చేసేది వ్యాపారం. మీరేమనుకుంటారు? మనల్ని ఉద్ధరించడానికి చేశారు అని చెప్పేసి మనం ఏదన్నా నెగిటివ్గా ఒక వీడియో కనుక చేస్తే విచ్చలవిడిగా మనల్ని తిరగడం స్టార్ట్ చేస్తారు. సో వాస్తవికత అనేటువంటి దానికి చాలా దూరంగా వీళ్ళ యొక్క బిహేవియర్స్ అనేటువంటివి ఉంటాయి. మీరు ఒక్కటే ఆలోచించండి, వై హీ హ్యాస్ స్టాప్డ్. మన సుభాషిష్ గారు ఎందుకని లైవ్ ట్రేడ్స్ ఆపేసేసాడు 1 మంత్ నుంచి. ఎక్స్నెస్ రిజిస్ట్రేషన్స్ లేవు, సో దట్ హీ స్టాప్డ్ ది లైవ్ ట్రేడింగ్. కొత్తగా ఎవడు రాడు, ఆదాయం రాదు. వచ్చినటువంటి వాళ్ళు ఎడితిరి ఎరక్కపోయారు. వాళ్ళు ఏదైనా ట్రేడ్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది తప్పదు, కాంట్. సో ఎందుకని వాళ్ళు ఆపేశారు. మరి వీళ్ళు ఏం చెప్తూ ఉంటారు? మన బ్రదర్స్లో తమ్ముడు ఏం చెప్తున్నాడు? చాలా ఆశ్చర్యానికి గురిచేసింది ఏంటంటే, చాలామంది రెఫరల్ లింక్లు అనేటువంటి వాళ్ళ వీడియోస్ కింద పెట్టేసేసి పబ్లిక్ని అంటే విపరీతంగా అట్రాక్ట్ చేసేసి వాళ్ళని దీంట్లో అంటే వాళ్ళని ట్రేడర్స్ అయ్యేటట్టుగా చేశారు. వాళ్ళకి ఏమన్నా కొద్దిగా గొప్ప ఏం తెలియకుండా ఇచ్చేశారు, అది ఇది అని చెప్పేసి చెప్పారు. మరి మీరు చేసినటువంటిది ఏంటి?
వీళ్ళైనా సరే చేసింది అదే కదా, ఫస్ట్ నుంచి రెఫరల్ లింక్స్. నాకు 55,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి తెలుసు. ఐఎమ్ ఆల్సో ది ఫాలోవర్ ఆఫ్ దెమ్. కానీ అప్పటి నుంచే జెరోదా, అలైస్ బ్లూ, ఇంకా రకరకాలైనటువంటి ఉన్న ఈ 5 పైసా ఉన్న అన్ని డిమాట్ అకౌంట్స్ మొత్తం రిఫరల్ లింక్స్ పెట్టేసేసి మీరు జాయిన్ అవ్వండి, మీరు జాయిన్ అవ్వండి అని ఎంతమంది ఎన్ని వీడియోస్లో చెప్పారు, ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్పారు. నేను ఇప్పుడు చెప్తున్నా, వాంటేజ్ అనేటువంటిది మీరు యాక్సెస్ కంటే కూడా చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. దాని యొక్క రెఫరల్ లింక్ కింద ఇస్తున్నాను. అవకాశం ఉంటే మీరు కూడా లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని బిట్ కాయిన్ని, గోల్డ్ని ట్రేడ్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పడంలో తప్పు లేదు, రెఫరల్ లింక్స్ని ఇవ్వటంలో తప్పు అనేటువంటిది ఉందని నేను అనుకోవట్లా. కానీ చాలామంది ఇట్లా చేసేసేసి ఈ బురదలోకి, స్టాక్ మార్కెట్ బురదలోకి లాగారు అని అంటే వీళ్ళు చేసినటువంటి పనులు కూడా అలాంటివే కదా. దానికి తోడు మీరు ఎందుకని ట్రేడింగ్ అనేటువంటిది ఆపేశారు అని అంటే దానికి స్పష్టమైనటువంటి ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఏమి ఇవ్వాలి, మేము ఆపేసాము పలాని కారణాలతో, లేకపోతే ఇది మాకు లాస్లు వస్తున్నాయి, మాకు అర్థం కావట్లేదు, అది ఇది అనే కోణంలో ఇట్లా ఆపాము అని చెప్పేసుకుంటే సరిపోతుంది. కానీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ది పబ్లిక్కి ఫేవర్గా ఉండే దానికోసమే మేము ఆపాము అనేటువంటిది ఒక భలే గమ్మత్తైనటువంటి ఆన్సరింగ్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. నిజానికి కొన్ని వేల మందిని, దాదాపుగా 20-30 లక్షల మంది సబ్స్క్రైబర్స్, 25 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేటువంటి, మేము ట్రేడింగ్ అనేటువంటిది ఆపేయటం అని అంటే అనేటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు అని అంటే దే ఆర్ నాట్ ది ట్రేడర్స్. ఆ యొక్క ప్రవాహంలో మార్కెట్ అనేటువంటిది ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్పుడు చెప్పారు, మాకు ఇన్ని లక్షలు వచ్చాను 2 సార్లు చూపించారు. సెకండ్ టైం చూపించినటువంటి దాంట్లో కొన్ని జిమిక్లు ఉన్నాయి అని చెప్పేసి వీడియోస్ కూడా బయటకు వచ్చేసినాయి. తర్వాత దాన్ని వాళ్ళు క్లారిఫై చేసి అది ఇది చేసి కింద మీద పడి ఏదేదో సమాధానాలు చెప్పారు. తర్వాత ఇక మేము మాకు ఎంత లాభం వచ్చింది, నష్టాలు వచ్చింది చూపించమని అన్నారు. తర్వాత నష్టం వచ్చింది ఒకటి చూపించారు. ఎందుకంటే మా యొక్క సిన్సియారిటీని, మా యొక్క నిజాయితీని మీరందరూ తెలుసుకోవాలని. ఎప్పుడైనా సరే చైనా సామెత ఒకటి ఉంటుందన్నమాట, ఎవరైనా సరే ఒక వ్యాపారం చేసేటువంటి వాడి యొక్క మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి అని చైనాలో ఒక సామెత, బాగా ఫేమస్ అయిన సామెత. అందుకనే వ్యాపార రంగంలో వాళ్ళు చాలా పెద్ద అభివృద్ధి అనేటువంటిది చెందారు. అలాగే వీళ్ళు కూడా మేము చేస్తుంది తప్పు అంటే మేము నష్టపోయాము అనేటువంటి నవ్వుతూ చెప్పడం ద్వారా దే డిడ్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి పబ్లిక్ అనుకోవాలి అనే ఉద్దేశంతోనే అటువంటి స్టేట్మెంట్స్ వీళ్ళు ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఒక్క రోజులోనే వాళ్ళ క్యాపిటల్లో దాదాపుగా 80% పాటు నష్టపోయారు అని అంటే అసలు రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, ఇంతమందిని గైడ్ చేసి ఇంతమందిని ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఊబిలోకి దించి ఏదో పాతకాలపు చింతకాయ పచ్చడి లాగా స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ వన్స్ ఆఫ్ అనే టైం వర్కౌట్ అయినాయి. ఎందుకని నీ కరోనా క్రైసిస్ పీరియడ్కి వచ్చేసరికి మార్కెట్ అనేటువంటి డ్రాస్టిక్ డ్యామేజ్ అనేటువంటిది జరిగింది. ఎక్కడో 14,000కి వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది. అది ఏమవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయ్యే క్రమంలో పెరుగుతూనే ఉండాలి. ఇట్ టేక్స్ వన్ డైరెక్షన్ ఫర్ 3 years, 3 సంవత్సరాల పాటు ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్నది. కానీ ఆ తర్వాత కాలం జరిగినప్పటి నుంచి ఏం జరుగుతుంది, అది కింద పడటం పైకి రావటం, అంటే 55,000 టచ్ చేసింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కింద పడటం పైకి వెళ్ళటం, ఇది కామన్గా జరిగేటువంటిదే. ఈ ఫ్లక్చుయేషన్లో ఇప్పుడు ఒక స్టాక్ అనేటువంటిది ఒక ట్రెండింగ్లో పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాన్ని క్యాచ్ చేసి దాంట్లో లాభాలు పొందడం చాలా తేలిక. కానీ అది ఎప్పుడు కింద పడిద్దో, ఎప్పుడు పైకి పోయిద్దో, కన్సల్టేషన్లో మనం ఇటువంటివి వర్కౌట్ అనేటువంటివి కావు. స్ట్రాటజీస్ అనేటువంటివి పెద్దగా వర్కౌట్ అనేటువంటివి కావు. దానికి చార్ట్ మీద చాలా నిగ్రహమైనటువంటి ఎన్లార్జ్డ్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా అవసరం అన్నమాట. అదే వీళ్ళు చేసినటువంటి మిస్టేక్. ఎప్పుడు ఉన్నటువంటి ఆ స్ట్రాంగిల్ చెప్పేసరికి ప్రపంచంలో మేము చాలామందిని గైడ్ చేశామని, వీళ్ళు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చారని చాలామంది ఫీల్ అయిపోయారు. సో ఒక వ్యక్తి గొప్పవాడు అని అంటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ ఈ మేము చేస్తుంది కరెక్టు, మాలాగే ఎవరు నష్టపోకూడదు, మీరు ట్రేడింగ్కే అసలు రాబాకండి అని అందరికీ సజెస్ట్ చేసేటువంటి వాళ్ళు అసలు ఎందుకు రిఫరల్ లింక్స్ ద్వారా నువ్వు అకౌంట్ని ఓపెన్ చేయండి అని అంటున్నావంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ స్టిమ్యులేటింగ్ ది గైస్ హూ హ్యాస్ బీన్ వాచింగ్ యువర్ వీడియోస్. వాళ్ళని బాగా స్టిమ్యులేట్ చేస్తున్నట్టే కదా స్టాక్ మార్కెట్లోకి రావాలని చెప్పేసి. కాబట్టి
దే ఆర్ నాట్ ది ట్రేడర్స్. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, వాళ్ళు ట్రేడర్స్ కాదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో చాలా వరకు ట్రేడింగ్ ద్వారా బాగా దెబ్బతినిపోయారు. సో ట్రేడింగ్ అనేటువంటిది దెబ్బతినిపోయి వాళ్ళు ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి, ట్రేడింగ్ చేసే పరిస్థితి అనేటువంటి లేదు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇటు సుభాషిష్ పాణి అయినా, ఈ బ్రదర్స్ అయినా, మరొకరైనా పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, వీళ్ళైనా సరే వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని ఎవరినైనా సరే వాడుకుంటారు, పబ్లిక్ని వాడుకుంటారే కానీ మిమ్మల్ని ఉద్ధరించడానికి, మిమ్మల్ని ఏదో ఒక బిలియనీర్స్ మిలియనీర్స్ని కాదు, కనీసం వేలాధిపతినైనా చేయడానికి ఎటువంటి సహాయ సహకారాలు అనేటువంటివి ఉండవు. వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేంత వరకు మిమ్మల్ని అద్భుతంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక కస్టమర్ కాబట్టి ఇటువంటి వాళ్ళకి. సో ఎవరినో నమ్మేసేసి ఇటువంటి వాళ్ళ మాటలు వినేసేసి మీరెవరో కూడా ట్రేడింగ్లోకి ఎంటర్ కావాకండి. దీని బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రేడింగ్ యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ ది స్టాక్ మార్కెట్. బాగా నాలెడ్జ్ తెలుసుకోవాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇన్ని చేస్తేనే మీరు దీంట్లోకి రండి. లాభం నష్టాల సంగతి తర్వాత. కాబట్టి ఒక వీడియో చూసేసి ఆంతున దీంట్లో దూకేస్తే మీరు చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి మీరు అదే చెప్తున్నాను కదా, 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తి మేము ట్రేడింగ్ని ఆపేసాము అని అంటే వాళ్ళు ఏ సైన్ వాళ్ళకి ఇస్తున్నట్టు ఈ 10 లక్షల మందికి? ఇప్పుడు దాకా రండి అని మేము ఆపేసాం అంటే ఇది 4-5 నెలల క్రితమే జరిగింది. నేను రీసెంట్గా చూశాను ఈ వీడియో. అంతమంది చూసే ఇంట్రెస్ట్ లేదు వినటానికి. బట్ సరే, కొంత విషయం అన్నా సరే ఇప్పుడు కొత్త ట్రేడింగ్లోకి రావడానికి వచ్చేటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.